Hello students, today topic is no load test of a induction motor and block rotor test of a induction motor. Generally normal small induction motors తీసుకుంటే మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి డైరెక్ట్ టెస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మీన్స్ డైరెక్ట్గా లోడ్ అప్లై చేసేసుకోవచ్చు. బట్ ఇన్ లార్జ్ సైజ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్కి మనం డైరెక్ట్గా లోడ్ అప్లై చేసి సొల్యూషన్ చేయడం. వై? బికాస్ దాంట్లో లాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ లాసెస్ని డిక్రీజ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇండైరెక్ట్ టెస్ట్ చేసుకుంటాం. సో నో లోడ్ టెస్ట్ అండ్ బ్లాక్ రోటర్ టెస్ట్ ఆఫ్ ఏ ఇండక్షన్ మోటార్. సో సేమ్ యాజ్ దట్ ఆఫ్ నో లోడ్ టెస్ట్ ఆన్ ఏ ట్రాన్స్ఫార్మర్ at the same time, means open circuit of a transformer, short circuit of a transformer. అదే కండిషన్ లో సేమ్ టు సేమ్ నో లోడ్ టెస్ట్ ఆన్ ఇండక్షన్ మోటార్ దాన్ని కంపేర్ చేసుకుని ఇండక్షన్ ట్రాన్స్ఫార్మర్ లో ఎట్ ద సేమ్ టైం ఓపెన్ సర్క్యూట్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఆటోమేటికలీ బ్లాక్ రోటర్ టెస్ట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే షార్ట్ సర్క్యూట్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. సో ఆ కండిషన్ లో లార్జ్ మిషన్స్ కి మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికి ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే మెథడ్ ని యూటిలైజ్ చేసుకుంటాం బికాస్ ఆఫ్ టు రెడ్యూస్ ది ట్రాన్స్మిషన్ లాసెస్. సో ఈ కండిషన్లో బట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మిషన్ యొక్క ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయడానికి యూటిలైజ్ అవుతుంది. సో నో లోడ్ టెస్ట్ ఆన్ ఇండక్షన్ మోటార్. సో నో లోడ్ టెస్ట్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి లోడ్ని అప్లై చేయకుండా వితౌట్ నో లోడ్ అంటే నో లోడ్ కండిషన్లో మనం ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే 3 ఫేజ్ సప్లై రేటెడ్ వోల్టేజ్ అనేది అప్లై చేస్తున్నాము. సో ఇది వోల్ట్ మీటర్, ఆమ్మీటర్, కరెస్పాండింగ్ W1, W2. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ W0 ఉంది కదా. సో W0 ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే W0 ఈజ్ ఈక్వల్ టు W1 ప్లస్ W2. సో 2 వాట్ మీటర్స్ ని యాడ్ చేసి W0 తీసుకుంటాను. నో లోడ్ పవర్, నెక్స్ట్ సప్లై వోల్టేజ్ V1, నో లోడ్ కరెంట్ I0, అట్ ద సేమ్ టైం నో లోడ్ పవర్ W0. సో W0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది √3. సో మనం ఎప్పుడైతే రేటెడ్ వోల్టేజ్ అప్లై చేస్తామో కరెస్పాండింగ్ నో లోడ్ కండిషన్ లో నో లోడ్ కరెంట్ అట్ ద సేమ్ టైం సప్లై వోల్టేజ్ కరెస్పాండింగ్ W1, W2 అనేది మనం వాల్యూస్ నోట్ చేసుకుంటాం. సో దాని నుంచి మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, నో లోడ్ కండిషన్ లో కాబట్టి మనకి ఏం ఎగ్జిస్టెన్స్ అవుతాయి, సప్లై రెసిస్టెన్స్ R1, రియాక్టెన్స్ X1, కరెస్పాండింగ్ నో లోడ్ కండిషన్ లో నో లోడ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I0 ఈజ్ ఈక్వల్ టు IW ప్లస్ IMU, మీన్స్ నో లోడ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ కండిషన్స్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతాయి. సో W0 ఈజ్ ఈక్వల్ టు √3 టైమ్స్ ఆఫ్ ది సప్లై వోల్టేజ్ అండ్ I0 cos ∅0. సో కరెస్పాండింగ్ మనం cos ∅0 కావాలంటే ఏమవుతుంది, W0 బై √3 V1 I0. సో ఫైనల్ గా cos ∅0 వస్తుంది. దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ∅0 ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో కరెస్పాండింగ్ మన IMU కావాలంటే అవుతుంది ఫార్ములా I0 ఇంటూ sin ∅0. ఆల్రెడీ మనం డిరైవ్ చేసిన సొల్యూషన్స్ ఇవి. ఓకే, సో ఆ I0 అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సైన్ అంటే సైన్ ఆఫ్ ∅0 అంటే మనం cos ∅0 నుంచి ∅0 వస్తుంది కాబట్టి సపరేట్ చేసుకుంటే IMU వస్తుంది. కరెస్పాండింగ్ IW ఈజ్ ఈక్వల్ టు I0 ఇంటూ cos ∅0. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన 2 టెర్మినల్స్, ఒకటి R0 టు X0. సో R0 ఈజ్ ఈక్వల్ టు V1 బై IW, హియర్ సప్లై వోల్టేజ్ బై IW. అట్ ద సేమ్ టైం X0 కావాలంటే ఏమవుతుంది, V1 బై X0, సారీ V1 బై IMU వాల్యూ అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ ద నో లోడ్ టెస్ట్ ఆఫ్ ఈ ఇండక్షన్ మోటార్స్. దీని నుంచి మనకి నో లోడ్ పారామీటర్స్ అనేది ఎగ్జిస్టెన్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చరికి ఏంటంటే మనకి బ్లాక్ రోటర్ టెస్ట్. సో బ్లాక్ రోటర్ టెస్ట్ అంటే ఏం కాల్ చేస్తాను, సో బ్లాక్ రోటర్ టెస్ట్ ఈజ్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ రెడ్యూస్ ది సప్లై వోల్టేజ్ అప్లై చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకుంది ఏంటంటే VSC షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్, షార్ట్ సర్క్యూట్ కరెంట్. WSC అంటే అవుతుంది టోటల్ వోల్టేజెస్ అంటే W1 ప్లస్ W2. సో ఇక్కడ రోటర్ ఏం చేస్తున్నాం, బ్లాక్ చేసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ బ్లాక్ చేసి ఉంచుతున్నాం. సో ఇక్కడ మనం తీసుకునేది PSC అయినా WSC అయినా ఒకటే. సో Z01 అంటే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసే టెర్మినల్స్ ఏమొస్తాయంటే మనకి ఇంపిడెన్స్, టోటల్ ఇంపిడెన్స్, కరెస్పాండింగ్ టోటల్ రెసిస్టెన్స్, టోటల్ రియాక్టెన్స్ అంటే ఈక్వలెంట్ పారామీటర్స్ అనేది బ్లాక్ రోటర్ టెస్ట్ నుంచి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో Z01 ఈజ్ ఈక్వల్ టు VSC బై ISC. నెక్స్ట్ పవర్ P ఈజ్ ఈక్వల్ టు లాస్ కి ఫార్ములా ఉంటుంది కదా 3I²R. సో కరెస్పాండింగ్ దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, R01 ఈజ్ ఈక్వల్ టు P అంటే PSC, ఇక్కడ మనం ఏదైతే పవర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అది బై 3 ఇంటూ ISC². సో షార్ట్ సర్క్యూట్ కరెంట్. సో దీని నుంచి R01 వస్తుంది. ఆల్రెడీ మనకు Z01 వచ్చింది, R01 వస్తుంది. సో X01 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈ ఫార్ములా నుంచి. Z01 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R02 ప్లస్ X02. సో X01 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, Z01² మైనస్ R01 హోల్ స్క్వేర్. సో దీని నుంచి Z01, X01, R01. సో 3 పారామీటర్స్, ఈ 3 పారామీటర్స్ దీని నుంచి వస్తాయి. బ్లాక్ రోటర్ టెస్ట్ నుంచి ఈక్వలెంట్ పారామీటర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నో లోడ్ టెస్ట్ అండ్ బ్లాక్ రోటర్ టెస్ట్. థ్యాంక్ యూ.